సో మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే సో హోమ్ పేజ్ ఎట్లా ఉంటుంది? అమరావతి ఛాంపియన్‌షిప్ 2026. సో మీకు ఇక్కడ హోమ్ పేజ్ కనిపిస్తుంది. అప్లికేషన్ డౌన్‌లోడ్ కనిపిస్తుంది. డిసిప్లిన్స్ కనబడుతున్నాయి. షెడ్యూల్ ఉంది. సో ఎస్ఓపి ఉంది. కాంటాక్ట్ ఉంది. సో ఇవేంటి చూద్దాం. సో అప్లికేషన్ డౌన్‌లోడ్ అనేది మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం మన ఆధార్ కార్డ్ నంబర్‌తో ఎంటర్ అయితే సో అప్లికేషన్ డౌన్‌లోడ్ అనేది జరుగుతుంది. అలాగే డిసిప్లిన్స్ ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా. అప్లై చేసేటప్పుడు మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇందులో ఏదో ఒక గేమ్ మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం షెడ్యూల్ చూద్దాం. సో షెడ్యూల్ అనేది మనం చూస్తే గనక సో మనకి డేట్ వైస్ ఏ డిస్ట్రిక్ట్‌లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికి కూడా అండర్ 17 గేమ్స్ అలాగే అండర్ 23 గేమ్స్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సో లొకేషన్ ఆఫ్ స్కూల్ వెన్యూ. సో ఎక్కడ ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది అనేది కూడా వెన్యూ ఇవ్వడం జరిగింది. అట్లానే డేట్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో డేట్ ఆఫ్ సెలక్షన్స్ జులై 20 అంటే ఆల్రెడీ నేను ఈ వీడియో చేసేటప్పటికి ఈ డేట్ అయిపోయింది. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ లేట్‌గా తెలిసిందని చెప్పాను కదా! సో కొన్ని గేమ్స్‌కి కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఆల్రెడీ డేట్స్ అయిపోయాయి. కానీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌లో కొన్ని గేమ్స్‌కి మాత్రం డేట్స్ ఉన్నాయి. సో 30వ తారీఖు వరకు ఉన్న ఎలిజిబుల్ గేమ్స్ గురించి నేను మీకు చూపిస్తున్నాను. సో గేమ్ ఇన్‌చార్జ్‌కి సంబంధించిన కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇచ్చారు. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గనుక మీరు వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు కూడా. ఫర్దర్ ప్రాసెస్‌లోకి వెళ్దాం. సో రిజిస్టర్ నంబర్ ఉంది కదా! ఇక్కడ రెడ్ కలర్‌లో హైలైట్ అవుతూ రిజిస్టర్ నంబర్ ఉంది కదా! సో ఈ రిజిస్టర్ నంబర్ క్లిక్ చేస్తే గనుక మనల్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లోకి ఇది డైరెక్ట్ చేస్తదన్నమాట. సో చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలంటే గనక మనం మొదట ఆధార్ నంబర్‌తో మనం ఇన్ అవ్వాల్సొస్తది. సో మొదటిగా ఎవరైతే పర్సన్స్ గుర్తుపెట్టుకోండి 23 ఇయర్స్ లోపున్న వాళ్ళు మాత్రమే. అండర్ 17 అదేవిధంగా అండర్ 23 కేటగరీస్‌లో మాత్రమే బాయ్స్ అండ్ గర్ల్స్‌కి అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగే అదేవిధంగా అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ 23 సంవత్సరాల లోపున్న వాళ్ళకి మాత్రమే ఈ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. నేనిక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నంబర్ ఇచ్చాను. సో ఆధార్ నంబర్ మనం సబ్మిట్ చేయగానే సో ఇట్లా డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయన్నమాట. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ ఆల్రెడీ ఆధార్ నంబర్ తీసుకుంది. ఆ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ అయినాయి కాబట్టి ఫుల్ నేమ్ అడుగుతుంది. సో నేను ఫుల్ నేమ్ ఇస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో నెక్స్ట్ జెండర్ అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ మీ దగ్గర ఏదైతే నంబర్ ఉంటుందో ఆ ఫోన్ నంబర్ ఇస్తారు. ఓటీపీస్ అదేమి రావట్లే. సో ఫాదర్ నేమ్ అడిగినప్పుడు ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. సో సెలెక్ట్ డిసిప్లిన్. చూడండి ఇక్కడ మీరు ఏ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది జాగ్రత్తగా మీరు చూడాలి. మీరు ఏదో ఒక గేమ్ మాత్రమే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ ఒక గేమ్ ఇవ్వడానికి మాత్రమే ఇక్కడ రైట్ ఉంది. సో మీరు ఏది నచ్చితే అది. నేను బ్యాడ్మింటన్ ఇస్తున్నాను. సో ఈ బ్యాడ్మింటన్‌లో సింగిల్స్ ఉంది. మళ్ళా డబుల్స్ ఉంది. కేటగరీ అండర్ 23 సింగిల్స్, అండర్ 23 డబుల్స్. సో ఈ ఆధార్ కార్డ్ ఎవరైతే ఉన్నారో పర్సన్ అండర్ 23 కేటగరీలో ఉన్నాడు కాబట్టి అంటే 17 ఇయర్స్ అబోవ్ ఉన్నాడు. 23 ఇయర్స్ బిలో ఉన్నాడు కాబట్టి అండర్ 23లో సింగిల్సా, డబుల్సా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను సింగిల్స్ ఇచ్చాను. అలాగే డబుల్స్ కూడా తీసుకుంటుంది. సో సింగిల్స్ తీసుకుంటుంది, డబుల్స్ తీసుకుంటుంది. రెండిట్లో ఇంట్రెస్ట్ ఉంటే గనక. సో చూస్ పాస్‌పోర్ట్ అని చెప్పేసి అంటుంది. ఏదో ఒక ఫోటో అప్‌లోడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ అడ్రెస్ డీటెయిల్స్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ ఏంటి? డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ ఇస్తారు. రూరల్, అర్బన్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే రూరల్ అని పెడతారు. పట్టణ ప్రాంతాల వాళ్ళైతే అర్బన్ అని పెడతారు. సో ఓకే. మండల్ అడుగుతుంది. అలాగే విలేజ్ అడుగుతుంది. సో మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్‌ని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా కాన్స్టిట్యుయెన్సీ అదే అప్‌డేట్ అయిపోతుంది. సో పిన్ కోడ్ అడుగుతుంది. సో మీ పిన్ కోడ్ ఇవ్వాలి. అడ్రెస్ వచ్చేసి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఎగ్జాక్ట్‌గా అడ్రెస్ ఇవ్వాలి. అడ్రెస్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే సో అప్‌లోడ్ సక్సెస్‌ఫుల్ అంది. ఇక్కడ ఫోటో సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ అయింది. అలాగే యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసనంది. ఇప్పుడు మీరు ఇందాక మనం చూసాం కదా! డౌన్‌లోడ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ అన్న ఉంది. సో దాన్ని నేనిప్పుడు అప్లికేషన్ మీకు డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను. మీ ఆధార్ కార్డ్ నంబర్‌తో సో మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్‌లోడ్ పీడీఎఫ్ కొట్టగానే సో పీడీఎఫ్ డౌన్‌లోడ్ అయింది. చూడండి. ఆ ప్లేయర్ కోడ్. సో మనకి అప్లికేషన్‌లో ఒక అప్లికేషన్ నంబర్ ఇస్తుంది. ప్లేయర్ కోడ్ ఇస్తుంది. సో ప్లేయర్ కోడ్ ఆహ్, ఈ ప్లేయర్ కోడ్ తోటి అక్కడ మనకి ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే గనుక మీకు అక్కడ మీరు ఏదైతే గేమ్‌ని ఆప్ట్ చేసుకున్నారో అందులో ఇన్‌చార్జ్ నంబర్స్ ఇచ్చారు కదా! ఆల్రెడీ షెడ్యూల్‌లో. సో ఆ ఇన్‌చార్జ్ నంబర్స్ కాల్ చేసి మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏమేమి తీసుకురావాలనేది అడిగితే వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. సో ఇది గైస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్.